ఇటీవలే నీట్ పేపర్ లీక్తో జెన్జీ యువత చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపడం మనమందరం చూసాం. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ లీక్స్ జరగకుండా కేంద్రం ప్రభుత్వం యాంటీ పేపర్ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ వ్యవహారం మరొక ముందే మరో దారుణం జరిగింది. జార్ఖండ్లో పేపర్ లీక్ అవ్వడం, అక్రమాలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో జెన్జీ యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు జార్ఖండ్ వెలుగు చూసిన ఆ పేపర్ లీక్ వివాదం ఏంటి? ప్రభుత్వం ఏం చెబుతుంది? ఈ ఉద్యమం ఎటువైపు వెళ్ళబోతుంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్షలాది మంది నిరుద్యోగులు కలలు కంటూ ఉంటారు. సంవత్సరాల తరబడి చదువులు, కోచింగ్లు అన్నీ ఒక ఎగ్జామ్ మీదే ఆధారపడతాయి. కానీ ఆ ఎగ్జామ్ మీదే నమ్మకం పోతే మెరిట్ కంటే మనీ, హార్డ్ వర్క్ కంటే పేపర్ లీక్, టాలెంట్ కంటే కరప్షన్ గెలుస్తుందనే భావన వస్తే ఇప్పుడు జార్ఖండ్లో అదే జరిగింది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల పేపర్ల లీకేజీలు, అక్రమాలు జరగడంతో అక్కడి యువత రగిలిపోతున్నారు. రాంచీ వీధులు ప్రొటెస్ట్ గ్రౌండ్గా మారిపోయాయి. వేలాది మంది జెన్జీ యువత చేతుల్లో జాతీయ జెండాలు నోట జస్టిస్ కావాలి అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ముందుగా జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ గురించి తెలుసుకోవాలి. జేపీఎస్సీ అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మాదిరిగానే అది కూడా గ్రూప్ 1 తరహా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహిస్తుంది. డిప్యూటీ కలెక్టర్ నుంచి ఇతర గెజిటెడ్ పోస్టుల వరకు ఎన్నో ఉద్యోగ నియామకాల బాధ్యత జేపీఎస్సీదే. మరోవైపు జేఎస్ఎస్సీ అంటే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రాడ్యుయేట్ లెవెల్, క్లరికల్, టెక్నికల్, కానిస్టేబుల్, ఎక్సైజ్ అసిస్టెంట్ వంటి అనేక ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తుంది. జార్ఖండ్లో లక్షలాది మంది యువత సంవత్సరాలుగా ఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. కానీ గత కొన్నేళ్లుగా పరీక్షల నిర్వహణ, ఫలితాలు, ఎంపిక ప్రక్రియలపై వరుసగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఒకసారి ఎగ్జామ్ వాయిదా, మరోసారి రిజల్ట్ డిలే, ఇంకోసారి క్వశ్చన్ పేపర్ లీక్ అంటూ వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ నియామకాలపై విద్యార్థుల్లో విశ్వాసం క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు మరోసారి పేపర్ లీక్ వివాదం తెర మీదకొచ్చింది. విద్యార్థుల ఆరోపణల ప్రకారం కొన్ని పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు ముందుగానే బయటకు వెళ్లాయని, కొన్ని పరీక్షల్లో మెరిట్ను ప్రభావితం చేసే విధంగా అక్రమాలు జరిగాయని, సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా ట్రాన్స్పరెంట్గా లేదని వారు చెబుతున్నారు. అంతేకాదు ఆన్సర్ ఎవాల్యూషన్, రిజల్ట్ ప్రిపరేషన్, రిక్రూట్మెంట్ టైమ్లైన్ అన్నిటిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జేఎస్ఎస్సీకు సంబంధించిన కొన్ని పరీక్షలపై పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రతి ఆరోపణ నిజమని అధికారికంగా నిర్ధారణ కాలేదు. కొన్ని సందర్భాల్లో అసలు పేపర్ లీక్ కాకుండా లీక్ నెరేటివ్ సృష్టించారనే కోణంలో కూడా విచారణలు జరిగాయి. అందుకే ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు కేవలం ఒక పరీక్ష గురించే కాదు, మొత్తం రిక్రూట్మెంట్ సిస్టమ్ మీద విశ్వాసం కోల్పోయామనే భావనతో కొనసాగుతున్నాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి తీవ్రంగా మారింది. ఇటీవలే ప్రకటించిన జేపీఎస్సీ ఎగ్జామ్స్కు సంబంధించిన ఆరోపణలు, పాత వివాదాలు, జేఎస్ఎస్సీపై వచ్చిన అనుమానాలు ఇవన్నీ ఒకేసారి బయటకు రావడంతో వేలాది మంది విద్యార్థులు కలిసి పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ప్రారంభమైన నిరసనలు భారీ మార్చులుగా మారాయి. వర్షం పడుతున్నా వేలాది మంది యువత వెనక్కి తగ్గలేదు. వి వాంట్ జస్టిస్, సేవ్ అవర్ ఫ్యూచర్ వంటి నినాదాలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని కూడా జెన్జీ ప్రొటెస్ట్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు ఉన్న యువతే. వీళ్ళందరూ సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్ అవుతున్న ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా వేలాది మంది ఒకే వేదికపై వచ్చారు. వీరి నిరసనలు కేవలం రాజకీయ కోణంలో కాకుండా కెరియర్, ఫ్యూచర్, ఎంప్లాయ్మెంట్ అనే అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. తమ జీవితంలోని విలువైన సంవత్సరాలు ప్రిపరేషన్కే ఖర్చయ్యాయని, ఇప్పుడు రిక్రూట్మెంట్ సిస్టమ్ మీదే నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులు ప్రధానంగా కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు. ఒకటి, రిక్రూట్మెంట్ సిస్టమ్ మొత్తాన్ని మార్చాలి. 2, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. 3, పేపర్ లీక్ లేదా అక్రమాల ఆరోపణలపై ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 3, రిక్రూట్మెంట్ క్యాలెండర్ ముందుగానే ప్రకటించాలి, దానికి కట్టుబడి ఉండాలి. 4, సెలక్షన్ ప్రాసెస్లో ఆలస్యం తగ్గించాలి. 5, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు మళ్ళీ జరగకుండా బలమైన వ్యవస్థ తీసుకురావాలి. 6,
జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ వ్యవహారాలపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. నిరసనకారుల తరపున 5 సభ్యుల ప్రతినిధి బృందం సీఎం హేమంత్ సోరెన్ను కలిసే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. దీని ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే విద్యార్థులు మాత్రం హామీల కంటే యాక్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని, కొన్ని పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. మరోవైపు అధికార పక్షం మాత్రం ఆరోపణలు రాజకీయ కోణంలో చూస్తున్నట్లు ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కింది. ఇది కేవలం ఒక రాష్ట్రం సమస్యగా కాదు. గత కొన్నేళ్లుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ టెస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో పేపర్ లీక్, క్వశ్చన్ పేపర్, సెక్యూరిటీ, డిజిటల్ మ్యానిపులేషన్, రిక్రూట్మెంట్ డిలే వంటి అంశాలు తరచూ చర్చకు వస్తున్నాయి. ఒక పేపర్ లీక్ అంటే కేవలం ఒక పరీక్ష రద్దు కావడం కాదు. లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగుల ఒక సంవత్సరం వృధా కావచ్చు. కొందరి వయోపరిమితి ముగిసిపోవచ్చు. కొందరు కుటుంబాలు అప్పుల్లో పడవచ్చు. మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్, ఫైనాన్షియల్ బర్డెన్ అన్నీ ఒకేసారి పెరిగిపోతాయి. అందుకే ఈ నిరసనలు ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, ఫెయిర్ కాంపిటీషన్ కోసం కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయంపైనే ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేపడుతుందా? ఆరోపణలపై స్పష్టమైన చర్యలు తీసుకుంటుందా? రిక్రూట్మెంట్ సిస్టంలో సంస్కరణలు తీసుకొస్తుందా? లేక ఈ ఉద్యమం మరింత పెరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఒక దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుంది అంటారు. కానీ ఆ యువత భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారితే అది కేవలం ఒక రాష్ట్రం సమస్య కాదు, మొత్తం వ్యవస్థకు వార్నింగ్ బెల్. జార్ఖండ్లో జరుగుతున్న ఈ ఉద్యమం చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నేటి జెన్జీ యువత ఉద్యోగం మాత్రమే కాదు, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఫెయిర్నెస్ కూడా కోరుతుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీక్ను పూర్తిగా అరికెట్టేందుకు ఎలాంటి మార్పులు అవసరమని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అందరి దృష్టి జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయంపైనే ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేపడుతుందా? ఆరోపణలపై స్పష్టమైన చర్యలు తీసుకుంటుందా? రిక్రూట్మెంట్ సిస్టంలో సంస్కరణలు తీసుకొస్తుందా? లేక ఈ ఉద్యమం మరింత పెరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఒక దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుంది అంటారు. కానీ ఆ యువత భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారితే అది కేవలం ఒక రాష్ట్రం సమస్య కాదు, మొత్తం వ్యవస్థకు వార్నింగ్ బెల్. జార్ఖండ్లో జరుగుతున్న ఈ ఉద్యమం చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నేటి జెన్జీ యువత ఉద్యోగం మాత్రమే కాదు, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఫెయిర్నెస్ కూడా కోరుతుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీక్ను పూర్తిగా అరికెట్టేందుకు ఎలాంటి మార్పులు అవసరమని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.